ఇప్పుడు వేరే హీరోయిన్లతోనే ఏదైనా ఒక రొమాంటిక్ సీన్ వచ్చింది అనుకో, చేసావు అనుకో, సోనియాకి చెప్తావా? ఆబ్వియస్లీ చెప్తాను. ఇన్ఫార్మ్ చేస్తావా? చేస్తా. ఏ అంటే స్టోరీ మెయిన్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పం గానీ అసలు స్టోరీ ఏంటి బేసిక్ అంటే ఒపీనియన్ తీసుకోలేదు. రొమాంటిక్ సీన్ ఉంది, ముందు కిస్ సీన్ ఉంది. సీన్ ఉంటే నేనే చెయ్యను కదా ఫస్ట్. చెయ్యు, అదే యాక్చువల్లీ ఇది పాయింట్. ఎందుకు చెయ్యు? ఏమో నాకు నేను ప్రొఫెషన్ అన్యాయం చేస్తున్నావు. అదేం లేదు అంటే కేవలం ఇదే ఉండవా ప్రొఫెషన్ లో చెప్పు, లేదు కదా. ఇప్పుడు మీ సిరీస్ లో ఇప్పుడు తేజుకి బికినీ సీన్ ఉంది. అవును తన లైఫ్ లో చాలా ఇయర్స్ తర్వాత తను వేసింది. అవును తను చేసింది, ఎప్పుడు చేయలేదు, కానీ చేసింది. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చేసింది. ఇప్పుడు నీకు రొమాంటిక్ కిస్ సీన్ ఉంది, ఎందుకు చెయ్యవు? అంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆస్పెక్ట్ చెప్తే, తేజస్విని ఊరికి వచ్చి ఇలా మనం మార్కెట్ కోసం బికినీ వేసేస్తున్నాం అంటే తను ఓకే అని చెప్పలే. బికినీ వేయడానికి ఒక రీజన్ ఉంది, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది సీన్ లో. అంటే ఓకే ఇంకా ఖచ్చితంగా అక్కడ తను ఏదో చెయ్యాలి అంటే తన క్యారెక్టర్ ఏంటి అని అంటే నేను ఏం చేసైనా సరే అవతలని ఓడించాలి అన్నది తనది. సో ఏం చేయొచ్చు, ఒక అబ్బాయిని ట్రాప్ లో వెయ్యాలి, ఒక అబ్బాయిని ఎలా ట్రాప్ లో వెయ్యాలి, ఓకే బికినీ వేసేస్తాను నేను అంటే అలాంటి క్యారెక్టర్ తంది. సో అక్కడ సీన్ డిమాండ్ చేసింది, క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి అలా. మనం అమ్మాయిని టెంప్ట్ చేయాలంటే ఏం చేయాలి? మనం అమ్మాయిని టెంప్ట్ చేయాలంటే బికినీ మనం వేస్తే చాలా దరిద్రం, ఆ ఊహ చాలా దరిద్రంగా ఉంది అసలు. 6 ప్యాక్ యాడ్స్, సిగరెట్ ప్యాక్ యాడ్స్ ఉన్నాయి మనకి. సో అదే అలాగే డిమాండ్ చేసింది కాబట్టి తను ఓకే ఇన్ని రోజులు చెప్పింది, తన 12 years ఆఫ్ కెరీర్ లో చెప్పింది ఇప్పుడు ఓకే చెప్పింది అనమాట. సో అలాగా ఇంకా లేదు ఖచ్చితంగా పడాలి సీన్ అన్న దాంట్లో పెట్టడం వేరు, మనం ఊరికే కమర్షియల్ ఆస్పెక్ట్ లో పెట్టేసుకోవటం వేరు. అదే ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఓకే కదా సోనియాకి? సోనియాకి ఓకేనే, మనం చూస్ చేసుకున్న కెరీర్స్ కదా మరి. అది సోనియాకి ఒక అలాంటి సిచ్యువేషన్ చేయదు కదా, మళ్ళీ ఫస్ట్ కి రాక ఒకవేళ సిచ్యువేషన్ వస్తే రాదు. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే తనకు అలాంటిది 2 వచ్చాయి, బట్ తను చేయనని చెప్పేసింది. ఇప్పుడు మీరిద్దరూ చేస్తారా అని అడగకు నువ్వు. మీ ఇద్దరు చేస్తారా? చేసాం శశిమోహన్లో పెట్టుకున్నా అంటే నీకు సోనియా మాట్లాడుతుంది కదా. ఒక వెబ్ సిరీస్ లో సోనియా లేదని వదులుకున్నది ఏదైనా ఉందా? ఎందుకు మీ ఇద్దరు ఎక్కువ కలిసి చేస్తూ ఉంటారు? అంటే వాళ్ళు డైరెక్టర్ ఆప్షన్స్ వెబ్ సిరీస్ లో అంటున్నా, యూట్యూబ్ విషయంలో చెప్తున్నాను. యూట్యూబ్ కి సంబంధించి కానీ లేకపోతే అలా అంటే బేసిక్ గా యూట్యూబ్ అన్నది ఎలా అంటే అలా కుదిరేసింది. మీ ఇద్దరం ఎప్పుడు కలిసే చెయ్యాలి, నువ్వు వేరే వాళ్ళతో చేయకూడదు, నేను వేరే వాళ్ళతో చేయకూడదు అన్నది ఏం లేదు. ఒకటి ఏంటి అని అంటే సోనియా పరిచయం అయిన తర్వాత అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటాం కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ నాకు చాలా ఎక్కువ పడింది. ఏంటి అని అంటే చేస్తే మంచిది చెయ్యాలి. సోనియా ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది. అంటే మనం చేసాము అని అంటే ఇప్పుడు రేపు పొద్దున కూడా, రేపు పొద్దున కాదు ఇప్పుడు కూడా స్టిల్ చాలా మంది వచ్చి భయ్యా మీ అనసూయ రామలింగం నాకు చాలా ఇష్టం అని చెప్తారు, లేదా వచ్చి మీరు చేసిన సుజాత సుబ్రహ్మణ్యం అంటే మాకు చాలా ఇష్టం అంటారు. అలా చెప్తున్నారు అని అంటే అలా చేయటం, అలాంటి మంచి కాన్సెప్ట్లు చేయటం వల్లే స్టిల్ జనాలు ఇంకా సిరీస్లు గుర్తు పెట్టుకొని మా దాకా వచ్చి మాట్లాడుతున్నారు. సో ఏంటి అని అంటే నాకు జడ్జ్ చేసేంత అంత బాగా జడ్జ్ చేసేంత ఇది లేదు అని నాకు అర్థమైంది. బట్ సోనియాకి అలా కాదు. సోనియా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను బాగా అసెస్ చేయగలదు, బాగా అందుకే పడిపోయావా, బాగా జడ్జ్ చేయగలదు, స్టోరీని బాగా ఇది చేయగలదు అనమాట. సో నేను ఏంటంటే ఇంకా తనకు వదిలేసా, స్టోరీ నువ్వు చూసుకుంటావు కదా, నేను ఏంటి అని అంటే నా యాక్టింగ్ నేను చూసుకుంటా అన్న థింగ్ లోకి నేను వెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడు సోనియా ఎంచుకున్నది ఒక స్టోరీ అని అంటే అది ఆబ్వియస్లీ చాలా బాగుంటదని నాకు తెలుసు. అది చేస్తే నేనే చెయ్యాలని ఒక స్వార్థం నాకు ఉంటది, ఎందుకంటే మంచి సిరీస్. అలా మధ్యలో ఒక సిరీస్ సోనియా వేరే వాళ్ళతో చేసింది, తాను నేను అని ఒకటి, నేను సామాజ వర్గమున అని ఆహాకి చేశాను అప్పుడు. సో అలా కూడా జరిగింది. కానీ సోనియా ఒక పర్టికులర్ స్టోరీ చేస్తున్నది అని అంటే చాలా బాగుంటేనే చేస్తుంది, లేకపోతే చేయదు. ఆ డైరెక్టర్స్ కూడా ఒకే డైరెక్టర్ కదా, ఒకే మనిషితోటి మనం ట్రావెల్ చేసాం అప్పుడు యూట్యూబ్ లో. ఫేమ్ కోసం సోనియాతో ఉన్నావా?
సోనియాకి పర్టికులర్ సినిమా విరూపాక్ష సినిమాకి ఫేమ్ వచ్చేస్తుందని నాకు తెలియదు కదా, లేదా ఒక పర్టికులర్ దీని వల్ల ఇదైపోతుందని తెలియదు కదా. మేము 0లో ఉన్నప్పుడు మేము రిలేషన్ లోకి వెళ్ళాం, అలా అలా కలిసి పెరిగాం, కలిసి జరిగింది. తను ఒక 10 స్టెప్లు ఎక్కువ ఉంది, ఐఎమ్ హ్యాపీ. దానివల్ల ఒక 10 స్టెప్లు ఎక్కువ ఉంది, 200% యాక్సెప్ట్ చేస్తాను. 10 స్టెప్లు ఎక్కువే ఉంది సోనియా నాకన్నా. సో ఇదంతా యాక్చువల్లీ మా స్టోరీ ఇక్కడే స్టార్ట్ అయింది. అప్పుడు తెలియదు కదా సోనియాకి ఇలా పేరు వస్తుందనో, లేకపోతే విరూపాక్ష పలానా ఇయర్ లో విరూపాక్ష చేసేసి ఫేమస్ అవుదాం తెలియదు కదా. 0 నుంచి స్టార్ట్ అయ్యాం, 0 నుంచి కలిసే ఉన్నాం, ఇప్పుడు ఈ స్టేజ్ లో కూడా కలిసే ఉన్నాం, ఎప్పుడు కలిసే ఉంటాం. వెయిట్ చేస్తాను 200% మీరు అలానే ఉండాలని కోరుకుంటున్నాను. అయ్యా థ్యాంక్ యూ. మళ్ళీ ఎందుకంటే మీరు ఇద్దరు ఇంటర్వ్యూ ఇవ్వాలి. సోనియా డబుల్ మీనింగ్ మాట్లాడుతుంది, డబుల్ మీనింగ్ ఈమె డబుల్ మీనింగ్ అమ్మాయి, డబుల్ మీనింగ్ మాట్లాడే అమ్మాయి అని అంటూ ఉంటారు, స్టిల్ అంటున్నారు. దానివల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా, లేకపోతే ఇలా అంటుంది దీన్ని ఏమైనా మార్చాలని ట్రై చేశారా? లేదు, దానివల్ల ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఎందుకు అని అంటే అది షోలో కానీ లేకపోతే బయట రాకముందు నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. విరూపాక్ష దాంట్లోని కూడా విరూపాక్ష అన్నది నేను చెప్తాను. సో ఫస్ట్ స్టార్ట్ అయింది ఇది యాక్చువల్లీ ఆ షో నుంచి స్టార్ట్ అయింది. సో షోకి రాకముందు నుంచి తన సగం తెలుగు ఒక స్టేట్మెంట్ ని కంప్లీట్ గా, ఇప్పుడు నేను కూడా ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ మేము పెట్టుకున్నాం అనేసారు, ఏంటి దాని యాక్చువల్ మీనింగ్, మేము ముద్దు పెట్టుకున్నాం, ముద్దు సీన్ చేసాం అన్నది. సో ఒక ప్రాపర్ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయకుండా మనం సగం కట్ చేసాం అనుకో, అది ఆబ్వియస్లీ డబుల్ మీనింగ్ లానే అనిపిస్తుంది. సోనియా ఒక సెంటెన్స్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ మొత్తం రాదు, సగం కట్ అయిపోతుంటాయి. సో దాని వల్ల అది డబుల్ మీనింగ్ లాగేమో అని అనిపిస్తుంది. అండ్ విరూపాక్ష దగ్గరికి వస్తే వాళ్ళ డిఓపి శ్యామ్ దత్ సార్, ఆయన మలయాళీ. ఇప్పుడు తెలుగు రాని వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటది, ఇది వస్తుంది నేను మంచిగా చూపిస్తా ఇలానే ఉంటారు కదా. వాళ్ళిద్దరికి మంచి ర్యాప్ ఉంది. సో తను అందరి గురించి చెప్తూ వాళ్ళ డిఓపి సార్ గురించి మాట్లాడుతున్నప్పుడు అలా మాట్లాడింది, మీరు నన్ను బాగా చూపించింది, మీరు నాకు బాగా చేసింది. సో అది అతను ఇమిటేట్ చేసింది. సో ఆ ఇమిటేషన్ జనాలు డబుల్ మీనింగ్ గా తీసుకున్నారు. దానికి ట్రోల్స్ కూడా జరిగింది కదా, మంచిగా ఇది ట్రెండింగ్ లో నడిచింది. అప్పుడు అదే ఆ ట్రోల్స్ ని మీరు చూస్తూ డిస్కస్ చేసుకొని దానికి అఫెండ్ అవ్వడం కానీ అలా ఏమైనా జరిగితే నేను అప్పుడు కొంచెం ఎక్కువ ఫీల్ అయిపోయామని పట్టించుకునేవాడిని, కానీ ఆ తర్వాత అసలు డిస్కస్ చేసుకుంటారా? లేదు దాని గురించి. నేను ఒకసారి బాగా బర్న్ అయిపోయి నాలో బర్నింగ్ స్టార్ బయటకు వచ్చేసి లైవ్ లోకి వెళ్ళిపోయా. ఇన్స్టా లైవ్ పెట్టేసి ఏదో ఒక అమ్మాయి ఏదో పెట్టింది, ఏదో మెసేజ్, అసలు అలా ఎలాగ మాట్లాడుతుంది, కొంచెం అన్నా ఇది ఉందా, కొంచెం అన్నా అది ఉందా అని నాకు మెసేజ్ పెడితే నేను లైవ్ వెళ్ళిపోయి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసా. అసలు మీకు తినొక్కరితే కనిపించింది ఏంటి, ఎంత మంది డైరెక్ట్ గా డబుల్ మీనింగ్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మీకు దమ్ముంటే వాళ్ళ గురించి మాట్లాడండి. ఇలానే ఇప్పుడు తన డిఓపి సార్ ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడింది, దాన్ని డబుల్ మీనింగ్ గా కన్సిడర్ చేస్తారని మీరని మార్నింగే పెద్ద దీనిలాగా లైవ్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత అర్థమైంది, ఓకే మన మీద ఏంటంటే రాళ్ళు వేసో లేస్తానే ఉంటారు, కమెంట్లు పెట్టేవాళ్ళు పెడతానే ఉంటారు. లక్కీగా ఇంకొకటి ఏంటి అని అంటే మా అమ్మ నాన్న దేవాలు కానీ దేవుడి దేవాలు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు మనకి నెగిటివ్ గా కమెంట్లు పెట్టేవాళ్ళు కానీ మనల్ని తిట్టేవాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు 100% లో మహా అయితే 10% తీసుకొచ్చి అంతే. మిగిలిన వాళ్ళందరూ మమ్మల్ని అభిమానించే వాళ్ళే, లేకపోతే అరే తిని మాటలు చాలా క్యూట్ గా ఉంటాయి, తను ఇంటెన్షనల్ గా అలా అందో అని అనే వాళ్ళే ఉన్నారు. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అనమాట, ఇదంతా ఏంటంటే ఓకే మనం ఇక్కడ తీసుకుంటే ఇది అవసరం లేదు, లైట్ రియలైజ్ అయ్యా. సోనియా హ్యాండ్ మీద ఒక టాటూ ఉంటది, అది ఎవరు నేమా పిల్లి పేరు లేమియన్, పిల్లి పేరు అది. ఎందుకు వేయించుకుంది అంటే అప్పుడు తను చదువుకునే డేస్ లో మంచి పెట్ లవర్ సోనియా, ఒక పిల్లి కొనుక్కుందా. వ్యాక్సినేషన్ ఒక వ్యాక్సినేషన్ ఇవ్వబోయి ఆ వెటర్నరీ డాక్టర్ వేరే వ్యాక్సినేషన్ ఇచ్చేసాడు. కొత్త పిల్లి కొనేసి ఇచ్చాడా? లేదు, ఆ హై డోసేజ్ ఆ పిల్లి తట్టుకోలేకపోయింది, హాస్పిటలైజ్ అయిపోయి చనిపోయింది. అయ్యో. సో ఇది ట్రామాలోకి వెళ్ళిపోయి అమ్మో నాకు పిల్లి అని ఆ మత్తులో ఏంటంటే ఆ ట్రామాలో తను వెళ్ళి నాకు ఆ పిల్లి గుర్తుండాలని పిల్లి బొమ్మను దాని పక్కన వాడి పేరు ఏం చేసుకుంది వెళ్ళి. నాకా ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది క్లాప్ బోర్డ్.
ఏది క్లాప్ బోర్డ్ అది ఇది ఇది ఫ్యామిలీ. ఫ్యామిలీనా? పి అంటే మా ఫాదర్, ఎస్ అంటే మా మదర్, ఎం అంటే మా అక్క, ఎస్ అంటే సోనియా వస్తుంది, నేను వస్తా, మా బావ వస్తుంది. రీసెంట్ గా వచ్చింది అది లేకపోతే ఫస్ట్ ఎప్పుడు? లేదు 2016 లో వేయించాను నేను. కింద ఏంటి డేట్స్ 23, 20, 10 వాళ్ళ బర్త్ డేట్స్. అచ్చా అదే మూడోది నాలుగోది వేసుకోలేదు కదా? వీళ్ళిద్దరిది ఒకటే 20, మా అమ్మది మా అక్కది ఒకటే 20 డేట్. ఓకే. సో ఒకటే వేయించా, మళ్ళీ ఎందుకులే స్పేస్ అని కొంచెం తెలివిగా ఆలోచించి ఒకటే వేయించా. 10 మా బావది 10th. నీ తెలివి అంతా ఇక్కడ ఉపయోగించి ఎదవ తెలివి, పనికొచ్చే తెలివి అంటే లేదు. అది మంచి స్టార్ హీరోస్ నుంచి కానీ నీకు మంచి కాంప్లిమెంట్ కానీ లేకపోతే నేను నీకు సపోర్ట్ చేస్తాను కానీ ఇలాంటివి ఏమైనా కాల్స్ రావడం సపోర్ట్ గానీ వచ్చిందా? ఇంకా ఆ స్టేజ్కి నేను వెళ్ళలేదని నేను అనుకుంటా. ఎందుకు వెళ్ళలేదు? మంచిగా మంచి పొజిషన్ లో ఉన్నావు కదా, మంచి మంచి సిరీస్ చేస్తున్నావు. ఆహాలో మంచి సిరీస్ అంటే మామూలు విషయం. నెక్స్ట్ కూడా ఇంకో 2-3 సిరీస్లు బాగున్నాయి యాక్చువల్లీ, మంచి సిరీస్లు పడుతున్నాయి. దేవుడి దేవల్ల ప్లీజ్ మంచి కోరుకోండి. సో అది అంటే చెప్పాను కదా స్టార్టింగ్, మనకి ఏంటంటే మనం కలవటం తక్కువ. ఈ షో ఈ పార్టీస్కి వెళ్ళటం కానివ్వచ్చు, లేకపోతే ఈ సోషల్ మీట్స్ ఉంటాయి కదా అలాంటివి కానివ్వచ్చు, అవి చాలా తక్కువ. చాలా మంది తిడతా ఉంటారు కూడా, లేదు మీరు బయటికి రావాలి, చాలా కలవాలి, కలిస్తేనే మీరు అనే వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. అప్పటి వరకు తెలీదు. ఎంతవరకు ఇప్పుడు మనం కొంతమందికి తెలుసు, ఆ రేడియస్ వరకే తెలుస్తుంది మీరు ఎవరు అన్నది. మీరు బయటకు వచ్చి సోషలైజ్ అవ్వందే మీరు ఎవరికి తెలీదు అన్న థింగ్ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మన మీద. సో కలవాలి. ఇంకా ఉన్న సర్కిల్లో అయితే ఓకే ఇడు బాగా చేస్తాడు అని థింగ్ అయితే ఉంది. అర్థమైంది. అరుణ్ కుమార్ గురించి ఏం చెప్పాలనుకున్నా? చాలా మంది ఉన్నారు అమలాపురం నుంచి కానీ ఏదో పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి ఏదో పీకేద్దాం, పొడిసేద్దాం, చేసేద్దాం అన్న థింగ్. సో వచ్చిన తర్వాత ఇక్కడ సిటీ కల్చర్ కానివ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న మనుషుల పాలిటిక్స్, ప్రతి ఆఫీస్ లోనే ప్రతి దాంట్లోనే పాలిటిక్స్ ఉంటాయి, లేకుండా మనం ఎక్కడ బతికేస్తాం. సో వాటిని అన్నిటినీ ఓవర్కమ్ చేసి వాడు ఎలా స్టాండ్ అవుట్ అయ్యాడు అన్నదే అర్థమైంది అరుణ్ కుమార్. సో చాలా బాగా వెళ్తుంది. మొన్న అక్టోబర్ దీపావళి రోజు రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూడని వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారు అంటే ఆహాలో అర్థమైంది అరుణ్ కుమార్ సీజన్ 2 అని కొడితే వచ్చేస్తుంది. అంటే గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారేమో కదా, మాది అక్కడి నుంచే వచ్చాం. సో ఎస్, వైజాగ్ నుంచి కదా, సెటిల్డ్ వైజాగ్, నేటివ్ ప్లేస్ గోదావరి మాది. వచ్చేసా గోదావరి. ఇంకా నాన్నగారు ఉద్యోగరీత్యా అటు ట్రాన్స్ఫర్, ఇటు ట్రాన్స్ఫర్, అటు తిరిగి వైజాగ్ లో స్థిరపడ్డాం. వాటర్ అటు ఇటు కాకుండా అంటే అటు స్లాంగ్ ఎలా ఉంటది అంటే సగం గోదావరి, సగం వైజాగ్ వచ్చేస్తాం. అవునవును, ఇంత నుంచి అబ్జర్వ్ చేస్తాను. అంతా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇంకా కెరీర్ లో మంచి సిరీస్ లో మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.